లూకాసు వార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును అని యోహాను చెప్పడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా మంది వచ్చారు కదా, పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు, సైనికులు వచ్చారు, తర్వాత సుంకరులు రావడం జరిగింది. బహుజన సమూహం వచ్చి ఎవరికి కావలసిన ప్రశ్న వారు అడిగారు. ఎందుకు అంటే గొడ్డలి చెట్టు వేరున సిద్ధమై ఉన్నది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించకపోతే చెట్టును నరికి అగ్నిలో వేయడానికి దేవుడు ఆయత్తపడుచున్నారు అన్న మాట విని వారందరూ కూడా భయపడి, అయితే మేమేం చేయాలి అని ఒకరి తర్వాత ఒకరు అడగడం జరిగింది. సో వారికి అనుకూలంగా, వారికి సరిపడిన విధంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను అందరికీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఆఖర వారందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు, అంటే ఆలోచించుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే వారి మనసులో ఆలోచన కూడా వచ్చింది. ఇంత దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడు, మనకి తెలిసిన ప్రవచనముల్లో ఉన్న వాక్యం ఏమిటి అంటే, దేవుడు మన కోసము ఒకరోజు ఇజ్రాయేల్ మధ్యకి వస్తారు అన్న ప్రవచన ప్రకారము ఆ వచ్చు అభిషిక్తుడు, ఆ వచ్చు మన మెస్సయ ఈయనేనేమో అని చెప్పి మనుషులు ఆలోచించుకొని చుండగా, ఆ విషయం గ్రహించి వెంటనే ఆ మహిమను తన దగ్గరికి రానివ్వకుండా, ఆ మహిమను తను తీసుకోకూడదు గనుక ఇమ్మీడియట్ గా బాప్తిస్మం ఇచ్చి యోహాను వారందరినీ పిలిచి వారికి సత్యం చెప్పడం జరిగింది. ఆ సత్యం ఏమిటంటే, నేను మీకు కేవలము నీటితో మాత్రమే బాప్తిస్మము ఇస్తున్నాను, నా తరువాత వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. సో క్లియర్ గా ఆ డిఫరెన్స్ అక్కడ చెప్పడం జరిగింది. నేను సాదృశ్యమైన ఒక క్రియ, శరీరానికి సంబంధమైన ఒక క్రియను నేను మీకు చెప్తున్నాను, అయితే మీ లోపల ఆత్మ సంబంధమైన క్రియ చేయువాడు నా తర్వాత వస్తారు. ఆయన చెప్పుల వారు విప్పుటకు, అంటే ఆ తాడు కూడా నేను ఓపెన్ చేయడానికి కూడా, నేను టచ్ చేయడానికి కూడా నేను అర్హుడను కాను. ఆయన వచ్చి మీకు ఇచ్చేది ఏమిటి అంటే, నిజమైన మీకు అవసరమైన అన్నిటికంటే ముఖ్యమైన ఆత్మలో బాప్తిస్మం ఆయన ఇస్తారు. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు. ఎందుకు ఆ పరిశుద్ధాత్మలో అన్న మాట ఉపయోగించాడు అంటే, తను శారీరకంగా సాదృశ్యముగా చేస్తున్న పని ఏంటి, అక్కడ నీళ్లల్లో బాప్తిస్మం ఇస్తున్నాడు కదా. ఆ మాట తను ముందు చెప్పాడు, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అంటే, నేను నీళ్లలో మిమ్మల్ని ఇమ్మర్స్ చేస్తున్నాను, మీరు నీళ్ళ లోపలికి వెళ్ళి ఒక క్షణం ఉండి మీరు బయటకు వస్తారు మీరు. కానీ నాకంటే శక్తిమంతుడు తర్వాత వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలోనికి పంపిస్తారు, మీరు ఇమ్మర్స్ అవుతారు. మీరు అంటే మీరందరూ కూడా ఆయన లోపలికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రియేక దేవునిలో ఒక దేవుడు కదా, దేవుళ్ళో ఒక వన్ పర్సన్, ఒక వ్యక్తి. అలా అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మలోకి ఎవరు బాప్తిస్మం ఇస్తున్నారు? యేసయ్య బాప్తిస్మం ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మనకి ఇస్తున్నారు. ఎవరిలో ఇస్తున్నారు? మనల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మలోనికి ఇమ్మర్స్ అవ్వడానికి ఆయన రాబోతున్నారు అన్న మాట యోహాన్ అక్కడ చెప్పి వారికి క్లారిఫై చేయడం జరిగింది. ఇదే మాట మత్తయి సువార్తలో వేరో రకంగా రాయబడింది. వేరొక రకంగా అంటే ఇంకొక మాట కూడా రాయబడింది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక 2 వచనాలు చూసి మళ్ళీ వద్దాం ఇక్కడికి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి 3:11 ఏం రాయబడి ఉందంటే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. ఇక్కడ ఆ చిన్న డిఫరెన్స్ ఏమిటి అంటే, లూకాసు వార్తలో రాయబడినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట
ఆయన చెప్పుల వారులైనను నేను విప్పుటకు అర్హుడను కాను అని లూకాసు వార్తలో రాయడమైనది. మత్తయిలో ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. సో కలెక్టివ్ గా అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఏమిటి అంటే, ఈ రెండు మాటలు సీక్వెన్షియల్ గా పలికాడు అక్కడ. దేవుని యొక్క చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఈ రెండు చెప్పినప్పుడు ఒక సువార్తికుడు రాశాడు, రెండవ సువార్తికుడు రాశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు రిపీటెడ్ గా మీకు అనేక అధ్యాయాల్లో ఇక ముందు రాబోతుంది కనుక ఇలాగ డివిజన్ అన్నమాట. ఎవరు ఒక పార్ట్ని ఒకరు రాస్తారు, ఒక పార్ట్ ఇంకొకరు రాస్తారు. కలెక్టివ్ గా అక్కడ జరిగిన ఈవెంట్ లో ఏం జరిగిందంటే ఈ రెండు కూడా చెప్పడము ఆ టైంలోనే చెప్పడం జరిగింది. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కొన్ని రోజుల తర్వాత ఈ మాట మాట్లాడలేదు. మాట్లాడుతున్న ఆ విధానంలోనే, ఆ ఫ్లోలోనే ఈ రెండు మాటలు వెంటనే పలికాడు. ఇదిగో ఆయన చెప్పుల వారునైనను నేను విప్పుటకు పాత్రుడను కాను, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను అని టూ టైమ్స్ ఎంఫసైజ్ చేసి చెప్పడం జరిగింది. మనకి రెండు వైపుల నుంచి వాక్యం మన దగ్గరికి రావడము జరిగింది. రైట్. సో ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి? కాంటెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇవ్వడం అనేది కాంటెక్స్ట్. చెప్పాడు వెంటనే. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ సత్యాన్ని ప్రకటించాడు. ఇదిగో నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నాకంటే తర్వాత వచ్చేవాడు అగ్నితోను పరిశుద్ధాత్మలోను బాప్తిసము ఇస్తాడు అని చెప్పి దాని కంటిన్యూషన్ చెబుతూ 17వ అధ్యాయం నుంచి లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనం అందరం కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేది లూకాసు వార్త దగ్గర వద్దాము. ఎందుకంటే ఆ లూకాసు వార్తలో ఉన్న ఆ 4 వచనాల్లో దీనికి సంబంధించిన ఆ సత్యము రాయబడి ఉన్నది. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఈ మాట ఎందుకు వెంటనే చెప్పడం జరిగింది అంటే, తన ప్రకటించిన మాట అందరికీ అర్థమైందా లేదా, ఆ అర్థం చేయటానికి దానికి సంబంధించిన డీటెయిల్ ఆ 17వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇవ్వడము జరిగింది. సో ముందు చెప్పిన మాట ఏంటి? ప్రభు వస్తున్నారు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసము ఇవ్వబోతున్నారు. వెంటనే నెక్స్ట్ వచనం ఏంటంటే, ఆయన చేతిలో ఉన్నది. చేటతో ఏం చేస్తారు అందరూ? చేటలో గ్రెయిన్స్ వేసినప్పుడు ఆ గ్రెయిన్స్ లో మంచివి చెడువి కలిసి ఉంటాయి కనుక ఆ చేట అనేది దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది కామన్ సెన్స్, మనందరికీ తెలిసిన విషయము. సో అదే ఉపమానం తీసుకుని మరి దేవుడు కూడా మనుష్యులను ఏరుటకు ఆయన చేట ఆయన దగ్గర ఉన్నది. మనుషుల్లో అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఎవరిని కూడా దేవుడు స్వీకరించరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందుకోలేకపోతున్నారు కనుక మరి ఆ విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన సెపరేట్ చేయాలి. ఎవరైతే ఆయన దగ్గరికి విశ్వాసంతో రాని వారు ఉన్నారో వారిని ఆయన నిత్య శిక్షకు పంపించి వేయడం జరుగుతుంది. ఆ విషయమే అందరికీ కూడా స్పష్టపరుస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. మరి ఆ చేట చేసిన పని ఏంటి? అక్కడ గోధుమలన్నీ సెపరేట్ అవడము, ఆ పొట్టు అనేది సెపరేట్ అవడము. పొట్టు అవసరం లేదు తినడానికి కనుక గోధుమలు కావాలి కనుక, గోధుమలు అంటే దేవుని యొక్క విశ్వాసులు ఆయన పోగు చేసుకుంటున్నారు ఆయన తన కొరకు. పొట్టు అవసరం లేదు కనుక ఆ పొట్టుని ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన పొట్టును కాల్చివేయనని చెప్తున్నారు. సో ఎందుకు ఈ రెండు డిఫరెన్షియేటింగ్ ఎలిమెంట్స్ తీసుకుని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడంటే, ఆ ముందు వచనంలో దేవుడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇస్తారు అన్న మాట చెప్పినప్పుడు దాన్ని క్లారిఫై చేయాలి, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారు పరిశుద్ధాత్మలో ఇమ్మర్స్ అవుతారు, అంటే ముంచబడతారు. అందులో పరిశుద్ధాత్మ దేవుని లోనికి ప్రభువు వారిని అందరినీ కూడా పంపిస్తారు. మరి మిగిలిన వారిని ఏం చేస్తారు? వారిని అగ్ని వారి మీదకి పంపించి వారికి నిత్య శిక్ష విధించబోతున్నారు. సో ఈ వాక్యంలో ఉన్న ఆ రెండు అంశాలు ఏమిటంటే, ఒకటి రక్షణకి, ఒకటి శిక్షకి సాదృశ్యము. పరిశుద్ధాత్మ దేవునిలో
లోనికి బాప్తిస్మ ఇచ్చుట అనేది రక్షణకు, అగ్నితో బాప్తిస్మ ఇచ్చుట అనేది నిత్య నరక శిక్షకు ఉపమానము, సాదృశ్యము. ఆ రెండు బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పడం జరిగింది. ఈ వాక్యాన్ని అందరూ సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల ఆ అగ్ని అనేది మిస్ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వేరు రకాల అర్థాలు రావడము, వేరుగా మనుషులు బిహేవ్ చేయడము క్రైస్తవ సమాజంలోనే జరుగుతుంది. కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ రెండిటికి యొక్క తేడా చాలా స్పష్టంగా బాప్తిస్మ ఇచ్చి యోహాను మాటల్లోనే అది స్పష్టపరచబడింది. ముందుకు వెళ్దాము. ఇదియు కాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయు చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను. సో ఎవరు ఈ హేరోదు? ముందు చనిపోయిన హేరోదు యొక్క మనవడు యాక్చువల్ గా. ఎందుకంటే ఆ టైంలో ప్రభువు పుట్టిన సమయంలో హేరోదు ఉన్నాడు, హేరోడ్ ద గ్రేట్. ఆ హేరోద్ ద గ్రేట్ చనిపోయాడు. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాతే ఐగుప్తు నుంచి యోసేపు, మరియా ప్రభువు తిరిగి ఇశ్రాయేలుకి రావడం జరిగింది, నజరేతుకు వెళ్ళడం జరిగింది. తర్వాత అతని కుమారుడైన ఆర్కెలా పరిపాలించాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వారి మనవడైన ఇంకొక హేరోదు ఇప్పుడు ఆ ప్రదేశానికి చతుర్థాధిపతిగా నియమింపబడ్డాడు. అతను చాలా దుష్కార్యములు చేసే మనిషి, అతను పాపం చేసే మనిషి. అతను పాపం చేయటం వల్ల అతను చేసిన తప్పుని బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎత్తి చూపించినందువల్ల ఒక ఇన్సిడెంట్ జరిగి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చెరసాలలో పెట్టవేయడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ అనేది తర్వాత వస్తుంది కనుక అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్డ్ గా మనము ధ్యానిద్దాం. ఇప్పుడు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహాను చెరసాలలో వేయించెను. 21 ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. సో ఈ ఇన్సిడెంట్ అయింది. ఏ ఇన్సిడెంట్ అయింది? ముందు ఎవరు వచ్చారు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, సైనికులు, బహుజన సమూహం వచ్చిన తర్వాత వారికి బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క రాక యొక్క ప్రవేశం యొక్క ఇంట్రొడక్షన్ కూడా చెప్పాడు. బాప్తిస్మ పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మ ఇవ్వడానికి ప్రభు రాబోతున్నారు. సో ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభువు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభు నజరేతు నుంచి యెరూషలేం దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రభువు పుట్టి పెరిగిన ప్రాంతం ఏంటి? నజరేతు. అక్కడ నుంచి ఈ యోర్దాను ఎక్కడున్నది? యెరూషలేము పక్కన ఉన్న యోర్దాను ప్రాంతంలోనే యోహాను బాప్తిస్మ ఇస్తున్నాడు కనుక ప్రభువు కూడా అక్కడికి వచ్చినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందారు. పొంది ప్రార్థన చేయుచుండగా అప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. సో అందరూ ఇది ఎవరు చూస్తున్నారు? ఇది అందరికీ కనపడలేదు. అక్కడ చాలా కొంతమందికి, ముఖ్యంగా బాప్తిస్మం ఇచ్చి యోహానికి మాత్రమే ఈ విషయము అర్థమైంది. ఎందుకంటే అది ఒక ప్రూఫ్ తనకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎవరి మీదకి దిగి రావడము చూస్తావో అది నీకు కన్ఫర్మేషన్, నీ తర్వాత వచ్చు ఆ నిజమైన దైవ కుమారుడు ఆయనే అన్న విషయం నీకు అర్థం అవుతుంది అని బాప్తిస్మ ఇచ్చి యోహానికి దేవుడు ఒక సంకేతం ఇచ్చి ఉండడం వలన బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చిన వెంటనే ఆ ఇన్సిడెంట్ జరగడము, తను చూడడము, తను కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఇది మనము యోహాను సువార్తలో రాయబడిన బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క ఆ పార్ట్ లో రాయబడి ఉన్నది. అది సో ఇది లూకా రాసిన బాప్తిస్మ ఇచ్చి యోహానుకు సంబంధించిన అకౌంట్. ఇది మనం ఇందాక మత్తయి సువార్తలో కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మత్తయి ఏం రాశాడో చూస్తూ చెప్పులను మోయిటకైనను నేను పాత్రుడని కాను అన్న వేరొక మాట కూడా రాయడం జరిగింది. అక్కడ చూసి అక్కడ ఆగి ఇటు వచ్చాం మనం కదా. సో మళ్ళీ అందరం కూడా మెల్లిగా మళ్ళీ మత్తయి సువార్త 3:12 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి 17వ వచనం 3:12 వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకొని ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరము ఇచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. ఆగుదాం ఇక్కడ. ఈ 3 వచనాలు కొద్దిగా ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఇందాక నేను చెప్పినట్టు లూకాసు వార్తలో ఈ అకౌంట్ రాయడం లేదు. ఎందుకంటే వెంటనే వారికి హెచ్చరించిన తర్వాత ఆ మాట అయిన వెంటనే ప్రభు బాప్తిసము పొందుకోవడము, పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారం వల్ల పావురములు రావడము యోహాను చూడడం జరిగింది. ఆ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందుకనే ఆ మత్తయిలో రాయబడడం జరిగింది. అది ఆ మత్తయిలో రాయబడిన ఆ కాన్వర్జేషన్ ఏమిటి అంటే, యోహాను దగ్గరికి బాప్తిసం పొందుటకు యేసు ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయ నుంచి వచ్చారు. నజరేతు గలిలయ ప్రాంతం నుండి యోర్దాను దగ్గర అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఇప్పుడే కదా వారందరికీ చెప్పాడు. అందరికీ క్లారిఫై చేసిన మాట ఏంటి? నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇచ్చును. సో నేను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాల్సిన వాడిని నేను, యోహాను అంటున్నాడు. ఎందుకంటే నేను ఇచ్చేది కేవలం ఒక సాదృశ్యమైనది. నేను తీసుకోవాల్సింది ఏంటి? నీ దగ్గర నుంచి వచ్చు పరిశుద్ధాత్మలో మునగడం అనేది నేను పొందుకోవాలి. విశ్వాసంతో నీలో నేను లోపలికి వెళ్ళకపోతే నాకు రక్షణ లేదు. ఆ విషయం యోహానుకు తెలుసు. అందుకనే వెంటనే ప్రభుతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు నా తర్వాత వచ్చి శక్తిమంతుడు, అది నేను ఇప్పుడే ప్రకటించాను అందరికీ. నేను ఇప్పుడు నీ వచ్చి నా చేత బాప్తిసం తీసుకుందామని అడుగుతున్నావు, కానీ ఇది రివర్స్ లో జరగాలి కదా. నేను కదా నీ దగ్గరికి వచ్చి ఆత్మలో బాప్తిసం పొందాలి, నేను శరీర బాప్తిసం కాదు. అంటే యోహాను ప్రభువుని నీళ్ళలో ముంచమని అడగట్లేదు. అక్కడ కాన్వర్జేషన్ లో ఏం జరుగుతుందంటే, నిజమైన బాప్తిసం నువ్విచ్చేది కదా, నేను సాదృశ్యమైనదే కదా నేను ఇస్తున్నది. అది తీసుకోవడానికి నేను ముందు నీ దగ్గర పరిగెట్టుకు రావాలి కదా. కానీ నువ్వే నా దగ్గరికి వచ్చి సరే ఈ సాదృశ్యమైన ఈ నీటి బాప్తిసము నువ్వు అడుగుతున్నావేమిటి? నువ్వు చేయడానికి నువ్వు నాకంటే శక్తివంతుడివి, నీ బాప్తిసము నువ్వు తీసుకోవద్దు అని నివారింప చూశాడు. బాప్తిసం ఇచ్చి యోహాను వద్దని చెప్తున్నాడు. కానీ యేసుప్రభు ఒక మాట అన్నారు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి ఇప్పటికీ కానిమ్ము అంటే అట్ ప్రెసెంట్, ఈ సమయానికి నేను చేస్తున్న పని యాప్ట్ అండ్ రైట్. ఆ ఇప్పటికీ అన్న మాటలో ఉన్న గూఢార్థం అది. ఇప్పటికీ కానిమ్మంటే ఇంకొక వేరొక సమయంలో వేరొక సిచ్యుయేషన్ లో అయితే నువ్వు చెప్పింది రైట్ అవ్వచ్చు, కానీ రైట్ ఈ ప్రపంచ హిస్టరీలో ఇప్పుడున్న సమయంలో, నేను నిన్ను పంపిన ఈ సమయంలో, ఇంకా నేను శిలువ మరణము పొందని ఈ సమయంలో, నేను ఇశ్రాయేలు ప్రజలైన వారి దావీదు వంశంలో పుట్టిన ఒక మానవునిగా వచ్చిన ఈ తరుణంలో ఇది రైట్, ఇది అన్ని అర్థాలు ఉన్నాయి ఆ ఇప్పటికీ అనే మాటలో. ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నువ్వు చేయాలి, నేను చేయాలి. ఎందుకు? నేను నాకంటే ముందుగా నిన్ను పంపించడానికి గల కారణం ఏంటి? నీవు ఇశ్రాయేలు ప్రజలకి రాబోవు క్రీస్తుని గురించి నీవు ప్రకటించాలి. ఇదిగో అరణ్యములో కేక వేయు ఒకరి శబ్దము నీవు అని కదా నేను పంపించాను, నేను అరణ్యానికి, అడవికి. నీ డ్యూటీ అది కదా. సో ఆ తర్వాత ఇంకొక టాస్క్ నీకు ఇచ్చాను. ఆ టాస్క్ ఏంటి? నీకు ఇశ్రాయేలు ప్రజల్లో అందరినీ కూడా మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము నీవు అందరినీ పిలిచి, ఎవరైతే దానికి అంగీకరిస్తారో వారందరినీ కూడా నీవు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చి నీవు వారిని బయటికి సాదృశ్యంగా బయటికి తీసుకురావాలి. అది నేను నీకు ఇచ్చిన టాస్క్. రైట్. సో నువ్వేం చేయాలి? ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టారో వాళ్ళని అందరినీ కూడా నువ్వు బాప్తిసం తీసుకుంటాను అంటే నువ్వు అడ్డుకోవడానికి వీలు లేదు, నీకు అధికారము లేదు. నువ్వు ఒకవేళ ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నేను బాప్తిసం తీసుకుంటాను అని అన్నప్పుడు ఏమైంది? ఒకవేళ నేను ఇవ్వను అని అంటే ఏం జరుగుతుంది? అక్కడ తన టాస్క్ ని తను చేయటం లేదు, నీతిని తప్పుతున్న పరిస్థితి అక్కడ ఉన్నది. ఎవరికి? బాప్తిస్మం ఇచ్చి యోహానికి. అలాగే యేసుప్రభు వైపు నుంచి, యేసుప్రభు ఇశ్రాయేలు ప్రజలలో దావీదు వంశమున పుట్టిన పూర్తి మానవుడు. పూర్తి మానవుడు అంటే ఏంటంటే హీఈస్ నాట్ 50% గాడ్ 50% మ్యాన్ కాదు ఆయన. అంటే ఆయనలో 50% మనిషి తత్వము, 50%
దేవుని తత్వము ఉంది అని అర్థం కాదు. ఆయన గాడ్ మ్యాన్ అంటే హీఈస్ ఫుల్లీ మ్యాన్ అండ్ హీఈస్ ఫుల్లీ గాడ్. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. కానీ మా దేవుడు మానవుడిగా వచ్చారు గనుక, ఆయన ఇశ్రాయేలు వంశంలో పుట్టారు గనుక, ఇశ్రాయేలు ప్రజలు పాటించిన ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు చిన్నప్పటి నుండి కూడా అన్ని కూడా పాటిస్తూ వచ్చారు. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చుట ఇశ్రాయేలు ప్రజల యొక్క కర్తవ్యము. మరి ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చి మీరందరూ కూడా మారు మనస్సు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసం పొందడానికి రండి అని అన్నప్పుడు, ఆయన మానవుడిగా ఉన్నారు గనుక దాని విధేయత చూపుటకు అక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రభువుకి దగ్గర పాపం ఉన్నదా, ఆయనకి పాప క్షమాపణ అవసరమా అన్నది అక్కడ విషయం కాదు. అక్కడ నీతి జరిగించాలంటే ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపెట్టకుండా రెబెలియన్ చూపించినట్లయితే నీతిని తప్పినట్లు అవుతుంది. ఆటోమేటిక్ గా ఆ వద్దు అనడం వలన పాపము కనపడుతుంది. అక్కడ చూడండి, పారాడాక్సికల్ సిచ్యుయేషన్ ఏంటి అంటే, ఆయన నాలో పాపం లేదు నేను చేయను అని ఒక మాట స్టేట్మెంట్ ఇస్తే, అక్కడ అవిధేయత రావడం వల్ల ఒక పాపం అనేది ఇమ్మీడియట్ గా యేసుక్రీస్తు ప్రభువులోకి ఎంటర్ అయ్యే అవకాశము ఉన్నది. కానీ ఆయన ఒక్క పాపము కూడా చేయని దైవ మానవుడు. సో ఈ పాపము చేసే అవకాశము ఇవ్వలేదు యేసు ప్రభు. ఎందుకంటే అది రైట్. అది అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పిన దాంట్లో లాజికల్లీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. నీవు దేవుడివి, నీకు పాపం లేదు, నువ్వు వచ్చి బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలి? లాజికల్ గా కరెక్టే, అది మానవ రీతిగా ఆలోచిస్తే. కానీ దేవుడు అక్కడ బాప్తిస్మం తీసుకునే విషయం గురించి మాట్లాడలేదు. బాప్తిస్మం తీసుకోండి అని యోహాను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించిన ఆ కమాండ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అక్కడ. నేను ఒకవేళ నువ్వు చెప్పినది నేను కాదు, నేను చెయ్యను అని నేను అన్నానంటే నేను అవిధేయుడిని అయిపోతాను నేను. సో నీతి యావత్తు జరిగించుటకు నువ్వు అలా అనకూడదు, నేను ఇలా అనకూడదు. గమనించారా? మన ఇద్దరం చేయాలి ఇక్కడ. నువ్వు నో అనకూడదు, అంటే నేను బాప్తిసము నేను ఇవ్వను అని అనకూడదు, నేను తీసుకోనని నేను అనకూడదు. మన ఇద్దరికి యాప్ట్ రైట్ ఏమిటి అంటే, నీ డ్యూటీ నువ్వు చేయాలి, నా డ్యూటీ నేను చేయాలి. ఆ డ్యూటీ ఏంటి? నువ్వు బాప్తిసం ఇవ్వాలి, నేను బాప్తిసము ఇజ్రాయేలు ప్రజల్లో ఒక వ్యక్తిగా, పూర్తి మానవుడిగా నేను బాప్తిసము నేను తీసుకోవాలి. అది ఈ సమయానికి వర్తిస్తుంది. అది ఎందుకంటే ప్రభువు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోండి అంటే ఎలా ఉంటుంది? దానికి సమయం సందర్భము సూట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఆయన పాప క్షమాపణ ఆల్రెడీ ఆయన శరీరంలో ఇచ్చి, ఆయన పునరుద్ధానుడయ్యి నూతన శరీరంలో ఆయన పరలోకానికి వెళ్లే ముందు ఒక 40 రోజులు ఈ భూమి మీద నడిచారు ప్రభువు. ఆ సమయం రైట్ సమయం కాదు. ప్రభువు ఆ కార్యం ఇంకా చేయక ముందు, ధర్మశాస్త్రం ఇంకా పూర్తిగా అప్లికబుల్ అయిన సమయంలో, ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడింది? ఎప్పుడైతే సర్వ మానవాళి యొక్క పాపము ప్రభువు శరీరములోకి వెళ్ళిందో అప్పుడు ధర్మశాస్త్రము యొక్క ఎండ్ వచ్చింది కదా. మనం చూసాం, మనం గలతీలకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే, ఆయన శిలువ మరణము పొందిన సమయమే ధర్మశాస్త్రం అంతటికీ కూడా కంక్లూజన్, అంటే దాని యొక్క అకాంప్లిష్మెంట్. అది ధర్మశాస్త్రం చేయనిది అంటే మానవుల్లో పాపము చేయకుండా ఉండే శక్తిని ప్రసాదించడానికి దేవుడు ఆయన శక్తితో మనకి ఇవ్వాలి అంటే ఆ పాపం ఆయన మీదకి వెళ్ళాలి. కానీ ఈ సమయంలో ఇది ఎప్పుడు జరుగుతుంది? 30 AD ఆ ఇన్సిడెంట్ ఇంకా జరగలేదు. ప్రభువు పుట్టారు, 30 years పెరిగారు, ఆయన యువకుడిగా ఉన్నారు. ఇంకా ఆ శిలువ మరణానికి ఇంకా 2-3 సంవత్సరాల సమయము ఉన్నది. సో నీవు బాప్తిస్మ ఇప్పుడు వద్దు అన్న మాట ఇది రైట్ టైం కాదు. పరిశుద్ధాత్మలోనికి మిమ్మల్ని ఇమర్స్ చేసే కాలం ఇంకా రాబోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను అందరికీ ఇస్తాను. నీవు బ్రతికి ఉండవు ఆ సమయానికి, దేవునికి తెలుసు ఆ విషయము. కానీ తన విశ్వాసము ద్వారా ఆ ఇంక్లూజన్, పరిశుద్ధాత్మలో ఇంక్లూజన్ ఆల్రెడీ బాప్తిస్మ ఇచ్చే యోహానుకి ఫ్యూచర్ లో దేవుడు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. సో ఆ సమయంలో జరిగిన కాన్వర్జేషన్ ఎంత క్లియర్ గా ఉందంటే, నేను నీతో బాప్తిసం తీసుకోవాలి కానీ నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని నివారింప చూస్తే, యేసు ప్రభు మాటల్లో ఉన్న ఆ జ్ఞానం చూడండి. యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు చూడండి, అంటే ఒక్క పార్ట్ కూడా మనం మిస్ అవ్వకూడదు. పొరపాటున మనము లాజికల్ గా ఆలోచించి, హ్యూమన్ గా ఆలోచించి, నేను దేవుడిని నీకు తెలుసు, నీవు మానవుడు అని నీకు తెలుసు, మన ఇద్దరికి తెలిసిన ఈ సత్యం బట్టి నేను దేవుడిని అని చెప్పి నువ్వు నా బాప్తిసం ఇవ్వకుండా మానేస్తే ఏమవుతుంది? ఒక అవిధేయత, ఇశ్రాయేలు ప్రజలైన నేను, విధేయుడిగా ఉండవలసిన నేను అవిధేయుడు అయిపోతాను నేను. సో నీతి యావత్తు జరిగించాలి కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేయి, నా డ్యూటీ
మానవుడు ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టిన ఒక మనిషిగా నేను నా డ్యూటీ నేను చేస్తాను నేను అని చెప్పి దేవుడు అతనికి ఉత్తరము ఇచ్చెను. వెంటనే గనుక అతడు అలాగు కానిచ్చెను. అయిపోయింది. అది కాన్వర్జేషన్. అయిన వెంటనే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. వెంటనే ఆకాశము నుంచి తండ్రి అయిన దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఇమ్మీడియట్ గా, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎందుకు వచ్చింది ఆ శబ్దము ఆ సమయంలో? అది విధేయత చూపుట వలన వచ్చింది. అంటే దేవుని యొక్క సింహాసనాన్నే దేవుడు కాదనుకుని విధేయత చూపించినప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి నేను దేవుడిని క్లెయిమ్ చేసుకుంటారా దేవుడు? ఆ క్లెయిమ్ చేసుకునే దేవుడైతే యేసు ప్రభువు సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చేవారు కాదు మానవుల కోసం. అక్కడే నేను మానవుడిగా ఎందుకు రావాలి అని చెప్పి దేవుడు ఆగిపోయి ఉండేవాళ్ళు. మనం అందరం నరక పాత్రలో అయిపోయి ఉండేవాళ్ళం. కానీ ఆయన చూపిన ప్రేమ కదా, మరణం పొందినంతగా విధేయత చూపించిన దేవుడు బాప్తిసం పొందడానికి విధేయత చూపెట్టరా? మరణం ఎందుకు పొందారు? అక్కడ కూడా పాపమే కదా ఉంది. ఆయన పాపం చేస్తే ఆ పాపం బట్టి మరణం పొందారు ఆయన అక్కడ. కానీ మనుషుల పాపం ఆయన ఎందుకు వచ్చింది కదా అక్కడ. అది మరణానికే అప్లై అవుతున్నప్పుడు బాప్తిస్మానికి ఎందుకు అప్లై కాదు? అదనమాట యేసు ప్రభు చెప్పిన మాట బాప్తిసం యోహానికి. ఎప్పటికి ఇది కానిమో, నేను ఫ్యూచర్ లో మానవుల పాపమే నా మీద వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆ పాపాన్ని ఇప్పుడే నేను వేసుకుని బాప్తిసం తీసుకోవడంలో రైట్ కాదా? అది యాప్ట్. అది ఈ సమయానికి అది తగి ఉన్నది. యాప్ట్ అనే మాట అక్కడ వాడి ఉన్నారు దేవుడు మాట. తగి ఉన్నది. ఎందుకంటే నేను వచ్చిందే అందుకు. అది నా పాపం కాదు. నేను నా పాప నిమిత్తం చనిపోవట్లేదు. నా పాప నిమిత్తం బాప్తిసం కూడా నేను తీసుకోవను. నేను తీసుకున్నాను అంటే అది ఒక విధేయత. అది నేను తండ్రికి విధేయత చూపెట్టి మరణిస్తున్నాను. ఇదిగో తండ్రి మాట నీకు ఇచ్చిన ప్రకారము నీకు కూడా నేను విధేయత చూపించాలి. కనుక బాప్తిసం ఇవ్వడం అనేది రైట్. నువ్వు దాన్ని డినై చేయకూడదు. చాలా వెంటనే అర్థమైంది బాప్తిసం యోహానికి. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. సో ఆర్గ్యూ చేయలేదు. ఇమ్మీడియట్ గా బాప్తిసము ఇచ్చాడు. అది అందులో ఉన్న అర్థము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు పాపం చేశారా అందుకన బాప్తిసం తీసుకున్నారు అని అడిగితే కాదు. నీ పాపం మోసారు కనుక ఆయన విధేయత అన్ని విషయాల్లో చూపెట్టారు. బాప్తిసం దగ్గర నుంచి మరణం వరకు కూడా ఆ రెండు మధ్యలో జరిగిన అంతా కూడా మన కోసం చేశారు ప్రభు. సో ఆయన మీద పడింది ఆయన యొక్క పాపము కాదు, నా పాపం ఆయన మీద పడడం వల్ల నాకు సాదృశ్యంగా ఆయన బాప్తిసం కూడా తీసుకోవడం జరిగింది. నా బదులు కూడా ఆయన మరణించడము జరిగింది. అలా చేయడం వల్లనే నేను విమోచింపబడ్డాను, నీవు కూడా విమోచించబడ్డావు. అందువలన అటువంటి విధేయత చూపించినందువలన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆ కమెండేషన్ ఏమిటి అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. సో ఇది ఈ మత్తయి లూకా ఆ రెండు మన ప్యారలల్ గా రెండు చదువుకుంటూ వెళ్ళాము. ఒక్క రెండు మాటల్లో కొద్దిగా అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది కనుక అవి కూడా చూసాము కనుక ఆ కాన్వర్సేషన్ నాకు అర్థమైంది. సో చిన్నతనం అయిపోయింది, 12 ఏళ్ల బాల్యం అయిపోయింది. ఇద్దరు కూడా పరిచర్యకు ఎంటర్ అయ్యే సిచ్యుయేషన్ ఇది. ఎవరిద్దరు? బాప్తిసం ఇచ్చి యోహాను, వెంటనే ప్రభు రాకడ కూడా అయిపోయింది ఆ పరిచర్యలోకి. సో బాప్తిసం ఇచ్చి యోహాను ముందు అందరికీ చెప్పినప్పుడు బాప్తిసం ఇస్తుండగా అందరూ వచ్చారు. వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు. వారికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎవరికి? పరిచర్యలకి, సద్దూకయ్యులకి, సుంకరులకు, సైనికులకి, జనసమూహానికి మీరందరూ ఏం చేయాలి, ఏ విధంగా మీరు రిపెంటెన్స్ వైపు మళ్ళాలి మీరు అని చెబుతూ, మీరందరూ ఏం చేయాలి అంటే మీరందరూ ప్రభువు మార్గములు సరాళము చేయాలి కదా. అరణ్యముల వంటి, ఎడారి వంటి, కొండల వంటి, పల్లమైనటువంటి, వంకరైనటువంటి, కరుకు అయినటువంటి మీ మనస్సులను ఫస్ట్ మీరు సరళం చేయండి. ప్రభువు సులువుగా మీ లోపలికి, మీ హృదయం లోపలికి నడుచుకుంటూ వస్తారు. ఆయన నడిపించుకు రావాలంటే ఏం చేయాలి? మీరు ఆయన మార్గములు మీరు సరళం చేయాలి. నేను చేయను. నేను చేసే సిద్ధపరిచే మార్గం ఏంటి? ఇదిగో ఆయన వస్తున్నారని చెప్పడము నేను వేసే మార్గం. ఇదిగో రండి ప్రభువా, నా హృదయాన్ని మార్చుకుంటాను నేను అని చెప్పడము నీవు సిద్ధపరిచే మార్గము. సో రెండు మార్గాలు సిద్ధపరిచారు. ఒకటి యోహాను వేశాడు, ఒకటి మనం వేసుకోవాలి అందరం కూడా. ఆ రెండో మార్గం వేయకపోతే ప్రభు మన లోపలికి నడుచుకుంటూ రారు. ఎందుకు రారు అంటే ఒక మాట చెప్తున్నారు అన్నమాట. నేను నడుచుకుంటూ రావాలంటే నాకు అన్ని అడ్లున్నాయి, డిస్టార్టెడ్ సిచ్యుయేషన్ ఉంది నీ లైఫ్ లో. నాకు ఎత్తులు కనపడుతున్నాయి, పల్లాలు కనపడుతున్నాయి, వంకర కనపడుతుంది, కరుకు కనపడుతుంది.
అరణ్యము కనపడుతుంది, ఎడారి కనపడుతుంది. నేను రాజుని, నేను రావాలంటే నీవు రాజమార్గము వెయ్యి. ఎలా వెయ్యాలి? అన్నిటినీ చేంజ్ చేయి. కొండలుగా ఉన్నవి ఫ్లాట్ చేయి, పల్లంగా ఉన్నది పూడ్చి ఫ్లాట్ చేయి, వంకరగా ఉన్నది స్ట్రైట్ చేయి, కరుకుగా ఉన్నది మృదువుగా నున్ననిగా పాలిష్ చేసి స్మూత్ గా చేయి. అప్పుడు నేను సులువుగా నీలోకి వస్తాను. నేను అప్పుడు నీవు రక్షణ పొందుకుంటావు. ఈ ఇన్స్ట్రక్షన్ చెప్పాడు అందరికి. చెప్పిన వెంటనే ఆ బాప్తిస్మ మాట కూడా చెప్తూ, యేసు ప్రభువు నా తర్వాత వచ్చు, ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను నీటితోనూ పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసము ఇవ్వబోతున్నారు అని చెప్పి ఎలా ఇస్తారో కూడా డిస్క్రైబ్ చేశాడు. రెండు, ఒకటి శిక్ష విధించడానికి, ఒకటి రక్షణ ఇవ్వడానికి. పరిశుద్ధాత్మలో బాప్తిసం అనేది రక్షణకు సంబంధించింది, అగ్నితో బాప్తిసం అనేది నరక శిక్ష విధించడానికి అని క్లారిఫై చేశాడు. దాని గురించి మార్కు సువార్త, యోహాను సువార్తలో ఇంకా ఎలాబరేట్ గా ఉంటుంది. ఎందుకంటే మార్కు సువార్త ఆరంభము అవడమే బాప్తిసం ఇచ్చి యోహాను ఎంట్రీతో ఆరంభమవుతుంది. ముందు ప్రభు యొక్క చిన్నతము, బాల్యము ఇవన్నీ కూడా మార్కులోను యోహానులో రాయబడలేదు. సో ఈ సమయంలో మనకి నలుగురు రాబోతున్నారు. ఇప్పుడు దాకా మనం ఇద్దరినే చూసాం ప్యారలల్ గా, లూకా మత్తయి చూసుకుంటూ ప్రభు యొక్క బాప్తిసము అనే ఈవెంట్ వరకు వచ్చాం మనం నడుచుకుంటూ ఆ ప్రయాణంలో. మరి ఈ సమయంలో ఇంకొక ఇద్దరు వచ్చి ఇంకొక రెండు వైపుల నుంచి కూడా ఈ బాప్తిసం గురించి మాట్లాడుతున్నారు. సో మనం దాన్ని విడిచిపెట్టకుండా ఉండలేము. ఎట్టి పరిస్థితుల్లో మనం యోహాను ఏం చెప్పాడు, మార్క్ ఏం చెప్పాడు, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువు యొక్క బాప్తిసం అనే ఈ ఈవెంట్ గురించి వారిద్దరూ కూడా వారు చూసిన వారి పర్స్పెక్టివ్, వారి యాంగిల్ నుంచి వారు ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం. అందరం కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం. ఇది మన 3వ అకౌంట్. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న ఆ పరిస్థితి, ఆ ఈవెంట్ ఇద్దరు సువార్తికులు చదివా మనం. ఇప్పుడు 3వ 4వ సువార్తికులు కూడా రాసిన ఆ భాగం చదివి అర్థం చేసుకునే మనం నెక్స్ట్ ఈవెంట్ కి మనం ట్రాన్సిట్ అవ్వబోతున్నాం. మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. ఆ నీ మార్గము సిద్ధపరచును అంటే మలాకి 3:1 ఉన్న ప్రవచనము, తను సిద్ధపరిచే మార్గము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఇది యెషయా 43 2వ ప్రవచనము. 1వ ప్రవచనము, 2వ ప్రవచనము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రము మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. చూసారా ట్రాన్సిషన్? చూసారా? ముందు ఫస్ట్ మాట, నేను ఆయన చెప్పుల వారును విప్పుటకును నేను పాత్రుడను కాను అని లూకా రాశాడు. నేను ఆయన చెప్పులు మోయుటకును పాత్రుడను కాను అని ఎవరు రాశారు? మత్తయి రాశాడు. మార్క్ ఎవరు రాస్తున్నాడంటే ఒక్క వర్డ్ యాడ్ చేశాడు, ఒక చిన్న వర్డ్. ఏంటది? ఏడవ వచనం, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకును పాత్రుడను కాను. అంటే నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా పాత్రుడను కాను, నేను ఆయన చెప్పులు మోయటకు కూడా పాత్రుడను కాను అని 3 సెంటెన్స్లు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పగా ఒక్కొక్క సెంటెన్స్ ని ఒక్కొక్క సువార్తికుడు తీసుకుని రాయడం జరిగింది. సో అక్కడ వంగి చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను ప్లస్ ఆయన చెప్పులు మోయిటకు కూడా నేను పాత్రుడు కాను అన్న
పూర్తి సెంటెన్స్ బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ ఉన్న ఆ ఈవెంట్ లో మాట్లాడడము జరిగింది. ముందుకు వెళ్దాం, ఎందుకంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆ వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. సో ఇది మార్క్ రాసిన అకౌంట్ అన్నమాట. సేమ్ చాలా క్లుప్తంగానే రాశాడు. మార్క్ సువార్త మొత్తం కూడా బ్రీఫ్ గా ఉంటుంది, అన్ని ఇన్సిడెంట్స్. సో అందులో మొట్టమొదటి ఇన్సిడెంట్ కూడా తను తీసుకున్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని చెప్పాడు. మధ్యలో ఉన్నవి చాలా మనకి ఇక్కడ కనపడవు. మన లూకాలోను మత్తయిలోను మనకు కనబడ్డాయి. ఏమేమిటవి? ఎవరెవరు వచ్చారు అన్నది లూకా చాలా డీటెయిల్ గా రాశాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, సైనికులు, వారితో ఏం మాట్లాడాడు, వారు ఏం ఆలోచించుకుంటున్నారు, తర్వాత దేవుడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇస్తారు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత చెప్పిన ఆ క్లారిఫికేషన్ మార్క్ లో మనకి కనపడదు. అదంతా లూకాలోను మత్తయిలోను డీటెయిల్డ్ గా రాయడము జరిగింది. సో అది మార్కు సువార్తలోని అకౌంట్. ఒక మార్కు సువార్త ఈ 11 వచనాల్లో ఒకే ఒక్క డిస్టింగ్విషింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి దొరికింది? నేను వంగి అన్న మాట ఒక్కటే మిగిలిన 2 సువార్తలలో లేదు. కానీ ఆ మాట మాట్లాడాడు. అది మాట్లాడకుండా అది లిఖించబడదు. అందుకనే ఆ పూర్తి పిక్చర్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ రోజు యాక్చువల్ గా ఏం జరిగింది అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను వీరందరిది వచ్చి మాట్లాడుతూ, ఇదిగో నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, నా తర్వాత వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా పాత్రుడను కాను, నేను ఆయన చెప్పులు మోయటకు కూడా పాత్రుడను కాను, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును అని మాట్లాడాడు అన్నమాట. అది ఫుల్ సెంటెన్స్ అది. సో మనం ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నాం కనుక మనం ఇది మొత్తం ఆ కంప్లీట్ సెంటెన్స్ ఎలా మాట్లాడాడో మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. సో అలా మనం స్టడీ చేస్తూ ముందుకెళ్దాం. సో ఇప్పుడు ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అకౌంట్ మనం చూసాము. ఇంకా 4వ సువార్తికుడైన యోహాను ఇదే అకౌంట్ ని ఎలాగా పొందుపరిచాడో చూద్దాం. అందరూ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నుంచి ఈ 34వ వచనం వరకు చదువుదాం. ఇది కొద్దిగా డీటెయిల్ గా ఉన్న అకౌంట్ ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఎందుకంటే 14వ వచనం వరకు ఇంట్రడక్షన్ లో మనం చదువుకున్నాం. దేవుని యేసుక్రీస్తు ప్రభువు దైవత్వం గురించి యోహాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ 14 వచనాల్లో మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 15వ వచనం నుంచి ముందుకు వెళ్తూ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. యోహాను సువార్త 1:15. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు. ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నమాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. సో ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు అంటే, ఇంతకు ముందు ఆయన ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏమని చెప్పాడు? ఇదిగో నాకంటే తర్వాత వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారు అన్న మాట చెప్పాడు కదా. ఆ చెప్పిన తర్వాత యాక్చువల్ గా ప్రభు రావడం జరిగింది. ఆ ఈవెంట్ తర్వాత ప్రభు వచ్చినప్పుడు అందరికి చూపెడుతున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు దాకా మీతో చెప్పానే, నేను ఒక మాట చెప్పాను కదా, నా తర్వాత వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అన్నాను, గుర్తుందా మీకు? అదిగో ఈయనే అని చెప్పి వేలు పెట్టి చూపెడుతున్నాడు అన్నమాట ప్రభువుని అందరికి. ఎందుకంటే ఆ సమయంలో ప్రభువు గలిలయ ప్రాంతము నుండి బాప్తిస్మం తీసుకొనుటకు యోహాను దగ్గరికి రావడం జరిగింది. మరి అక్కడ చుట్టుపక్కల ఎవరున్నారు? ఆల్రెడీ జనసమూహము అందరూ కూడా ఎప్పుడు యోహాను దగ్గరికి వస్తున్నారు. కేవలము బాప్తిస్మము తీసుకోవడానికి మాత్రమే రాలేదు యోహాను దగ్గరికి మనుషులు. తర్వాత యోహాను చెప్పే మాటలు వినుటకు వస్తూ యోహానుకి శిష్యులాగా కూడా మారిన మనుషులు ఉన్నారు. అలా శిష్యుల్లా మారిన శిష్యులో 2 పేతురు కూడా ఉన్నాడు అందులో, 1 of the 2 డిసైపుల్స్. సో కనుక అక్కడ ఉన్న వ్యక్తులందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువు గురించి ముందు చెప్పిన మాటలు తెలుసు కనుక ప్రభువు ఆ రోజు ప్రత్యక్షంగా వారి మధ్యన నిలబడడంతో ప్రభువుని చూపెట్టి ఇదిగో ఈయనే ఆయన అని చెబుతూ చెప్పిన మాటలే ఈ 15వ వచనం నుంచి మనం చూస్తున్నాము. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు
నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. అందరికి చెప్తున్నాడు అన్నమాట, ఇదిగో ఆయనే ఈయన. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు. రైట్. సో 16, 17, 18 సువార్తికుడైన యోహాను ప్రభువును గూర్చిన టెస్టిమోనీ చెబుతూ ఆ మాటలు రాశాడు. ఏమని? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన యొక్క పర్ఫెక్షన్ లో మనకి గ్రేస్ వచ్చిందని చెప్తున్నాడు అక్కడ. అంతేకాకుండా ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కృపా సత్యం ఎవరి ద్వారా వచ్చినాయి? మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక సమయం వరకు మాత్రమే మానవులకు ఇచ్చి, ఆ ధర్మశాస్త్రము దేనికి సూచన అని చెప్పి ఎవరిని గురించి చెప్పారో ఆ చూపించిన ఆ దైవ కుమారుడే మన దగ్గరికి వచ్చారు. ఆయన ఏం పట్టుకొచ్చారు మన దగ్గరికి? బుక్ పట్టుకు రాలేదు, ఇదిగో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నావి అని పట్టుకురాలేదు. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి మనము ఆ పుస్తకము పాటించలేము అన్న విషయము పూర్తిగా తెలుసు. ఆయన సంపూర్ణత అది. ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు. సర్వజ్ఞాని అయిన దేవునికి మానవుడు పాపము వలన పూర్తిగా ఇన్కెపాసిటేటెడ్ అయిపోయాడని తెలిసిన కనుకే మనల్ని ప్రేమించి ఆ కెపాసిటీని తిరిగి మనకు ఇచ్చుటకు ప్రభువు రెండు పట్టుకుని వచ్చారు. ఏంటది? కృప, సత్యము. ఎందుకంటే ఆయన ఆ రెండిటికి యొక్క పరిపూర్ణత. ఆయనే కృప, ఆయనే సత్యము. నేనే సత్యం అని చెప్పిన దేవుడు. సో ఆ కృప సత్యము ఆయన పరిపూర్ణతలో నుండి మన దగ్గరికి వచ్చినవి. రైట్. 18వ వచనము, ఎవడును ఎప్పుడునైనను దేవుని చూడలేదు. చాలా ఇంపార్టెంట్ వచనము. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, పీరియడ్. చాలా మంది నేను దేవుని చూశాను, నాకు అలా కనపడ్డారు, నాకు ఇలా కనపడ్డారు. దేవుడు కనపడరు. దేవుని ఎవరు కళ్ళతో చూడలేరు. అది దేవుడిచ్చిన మాట. అది దేవుడిచ్చిన స్టేట్మెంట్. అది ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. నో వన్ ఎట్ నో టైమ్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్. కానీ దేవుడు నీకు నాకు ఎలా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటే ఆయనలో మనకి దేవుడు కనపడతారు. ఆయనలో నుంచి మనం దేవుణ్ణి చూడగలుగుతాము. మరి క్రీస్తు ప్రభు ఎలా కనపడ్డారు మనకి? నాకు ఫిజికల్ గా అయితే నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూసారా? మీరు చూడలేదు. నేను విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభు ఎవరో నేను తెలుసుకున్నాను. ఆయన వాక్యము ద్వారా నా దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసము ద్వారా నేను తెలుసుకున్నాను. నాకు వెంటనే పూర్తిగా దేవుడు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. కనుక దేవుణ్ణి మనం చూడాలంటే విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును మనము వినినట్లయితే, నమ్మినట్లయితే మనకి ఎవరు కనపడతారు? ఫిజికల్ కళ్ళతో కాదు, ఆత్మీయమైన మీ నేత్రములతో మీరు దేవుని చూడగలరు. దేవుని ప్రత్యక్ష పరిచారు ఆల్రెడీ. ఎవరు ప్రత్యక్ష పరిచారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే దేవుణ్ణి, త్రియేకమైన దేవుణ్ణి మనకి ప్రత్యక్ష పరిచారు. ఆ మాటే 18వ వచనము చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. రివీల్ చేసింది ఎవరు? కుమారుడు వచ్చారు కనుకే మనకి దేవుడు అంటే ఎవరో తెలిసింది. కుమారుడు ఎవరు? వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము మన దగ్గర రావడం వల్ల, అంతేకాకుండా అది మనకి రివీల్ అవ్వాలంటే మన వైపు నుంచి ఏమి ఉండాలి? పరిపూర్ణ విశ్వాసం. అంటే నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నువ్వు దేవుని ప్రేమించాలి అంటే నువ్వు దేవుని విశ్వసించాలి. సో అది ఈ 3 వచనాలు సువార్తికుడైన యోహాను దేవుని గురించి ఇచ్చిన విట్నెస్ అండ్ టెస్టిమోనీ. సో 19వ వచనం నుంచి మళ్ళీ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర జరిగిన ఈవెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చూద్దాం. నీవెవడవి అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు. తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమని? యెరూషలేములో ఎవరుంటారు? యెరూషలేం అంతా కూడా మందిరానికి సంబంధించిన ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వారందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అది క్యాపిటల్ సిటీ, రిలీజియస్ క్యాపిటల్ కూడా. యెరూషలేం అనేది పొలిటికల్ క్యాపిటల్, రిలీజియస్ క్యాపిటల్ ఇశ్రాయేల్ ప్రజలకి. ఎందుకంటే సియోను అనే పట్టణం, యెరూషలేం అనే పట్టణం రెండు కూడా అక్కడే ఉంటాయి. సియోను కొండ ఉంటుంది, కొండ కింద యెరూషలేములో మందిరము దావీదు కళ్ళకి కనపడినట్లుగా అక్కడ
గుడారం పట్టడం, అదే ప్లేస్ లో తర్వాత సొలొమోను వచ్చి మందిరం కట్టడం జరిగింది. సో యెరూషలేంలో కాన్సన్ట్రేట్ అయి ఉన్న ఈ ప్రధాన యాజకులు, లేవీయులు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే మందిరం దగ్గర చేయాల్సిన డ్యూటీ. వారందరికి కూడా తెలిసిన ఒక విషయం ఏంటి? దేవుని కుమారుడు మన మధ్యకు రాబోతున్నారు, మెస్సయ అనే దేవుని అభిషిక్తుడు మన దగ్గరికి రాబోతున్నారు. వెంటనే అరణ్యంలో ఒకరు దేవుని మాటలు చెప్తున్నారంటే వీరికి డౌట్ వచ్చింది. వీరు క్రీస్తు ఏమన్నా వచ్చేసారేమో అని సందేహపడి, ఇందాక కూడా చాలా మంది ఏమనుకున్నారు, ఇదిగో ఇతనే క్రీస్తేమో అని ఆలోచించుకొనిచుండగా అని విన్నాం అక్కడ మనం. సో ఇక్కడ డైరెక్ట్ గా ఆ ప్రశ్న వేయడానికి యాజకులను, లేవీయులను కొంతమందిని పంపించారు అక్కడ. ఏమని? నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇది. అప్పుడు యోహాను ఇచ్చిన జవాబు ఏంటి? అతడు ఎరుగను అనక ఒప్పుకొనెను. నాకేం తెలియదు అని చెప్పట్లేదు. అంటే క్రీస్తు ఎవరో నాకు తెలీదు, నేనెవరినో నాకు తెలీదు, నేను క్రీస్తు అయ్యి ఉండొచ్చు, అలాగే ఏమీ అంబిగ్యువస్ గా మాట్లాడలేదు. చాలా స్పష్టంగా వచ్చిన వారందరికీ సాక్ష్యం చెప్తున్నాడు. వినండి ఏమిటి? క్రీస్తును నేను కాను అని ఒప్పుకొనెను. మీరు అందరూ క్రీస్తు అంటే మామూలుగా మనుషులు ఏం చేస్తారు? అమ్మో ఇది నన్ను క్రీస్తు చేసేస్తున్నారు, కొన్ని రోజులు క్రీస్తుగా ఉంటే బాగుంటుంది, చాలా అందరూ కూడా నన్ను ఆరాధిస్తారు. అటువంటి మనిషి కాదు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే మానవుల చేత పొగిడించుకోవాలన్నటువంటి యాటిట్యూడ్ లేదు. తనకి తెలుసు, దైవవాక్యము తెలుసు, పరిశుద్ధాత్మ చేత నిండినవాడు గనుక అక్కడ సత్యం ఏంటో అందరికీ కూడా ప్రకటించడానికి ఆయత్తపడ్డాడు. నేను క్రీస్తును కాను అని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడగగా అతడు కాను. వారికి ఇంకో విషయం కూడా తెలుసు. నేను అన్నియు సమస్తమును సమకూర్చి నెరవేర్చక ముందు నేను ఏలియాను పంపిస్తాను అన్న మరొక ప్రవచనం కూడా వారికి తెలుసు. అయితే క్రీస్తు కాదన్నావు, మాకు రావాల్సిన వాళ్ళు ఎవరు? క్రీస్తు రావాలి, లేకపోతే ఏలియా రావాలి, లేకపోతే మోషే చెప్పిన ఒక ప్రవక్త గురించి చెప్పారు, అతను రావాలి. వీళ్ళు ముగ్గురు రావాల్సి ఉన్నది మాకు వాక్య ప్రకారం మాకు తెలుసు. కనుక నువ్వు క్రీస్తు కాదంటే ఆ నెక్స్ట్ లైన్ లో ఉన్నది ఏలియావి, నువ్వు ఏలియావా అని అడిగారు. వెంటనే అతడు కాను అనెను. సో అది కూడా డినై చేశాడు. అప్పుడు వెంటనే మూడవ ప్రశ్న ఏంటి? మరి మోషే చెప్పిన ప్రవక్త ఉన్నాడు కదా, నీవు ఆ ప్రవక్తవా అని అడిగగా, ఏ ప్రవక్త? ఆ ప్రవక్త, ఒకటే ప్రవక్త. మోషే చెప్పిన ప్రవక్త కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ. మోషే ఒక మాట చెప్పాడు, రానున్న రోజుల్లో దేవుడు మీకు తన ప్రవక్తని పంపిస్తారు అన్న మాట మోషే ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఆ ప్రయాణంలో చెప్పిన మాట వారందరికీ తెలుసు కనుక ఆ ప్రవక్తవా నీవు అని అడగగా నేను కాను అని ఉత్తరం ఇచ్చాను. ఆ మూడు కూడా డినై చేశాడు. ఐఎమ్ నాట్ క్రైస్ట్, ఐఎమ్ నాట్ ఎలీజా, ఐఎమ్ నాట్ ద ప్రాఫెట్. అయితే నువ్వు ఎవరవు? కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి కొనుచున్నావని అతనిని అడిగింది. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. చూసారా? బాప్తిస్మం ఇచ్చే యోహాను తన నోటితో చెప్తున్నాడు తన గురించి సాక్ష్యం. ఏమని? నేను ఎవరినో తెలుసా? నేను ఒక వాయిస్. నేను ఆ వాయిస్ ఏంటో తెలుసా? మీరు ప్రభువు మార్గము సరళం చేసుకోండి అని చెప్పే వాయిస్ నేను. ప్రభు మార్గాన్ని సరళం చేసేది నేను కాదు, నేను సిద్ధపరిచేవాడిని. సిద్ధపరిచేవాడు వేరు, సరళం చేయువాడు వేరు. సిద్ధపరిచేవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే ముందు ప్లాట్ఫామ్ వేశాడంటే ప్రభు వస్తున్నారు అని చెప్పడం అన్నమాట. కానీ సరళం చేసేది ఎవరికి? ఎవరు చేయాలి? అది మనుషులందరూ కూడా చేయాలి. అందుకనే ఆ మాట చెప్పే ఆ వాయిసే నాది. అరణ్యంలో నుంచి నేను మాట్లాడుకుంటూ వస్తాను ఈ మాట అని చెప్పి అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దము అని చెప్పెను. వెంటనే పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అతనిని అడుగగా యోహాను, నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ఇది ఆ మూడు సువార్తలు విన్నాం కదా మనం. ఈ 4వ సువార్తలో ఈ వాక్యంతో ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎగ్జాక్ట్ గా ఏం మాటలు పలికాడు, ఏ సీక్వెన్స్ లో పలికాడు అనేది మనకి కంప్లీట్ గా ఆ స్టేట్మెంట్ ఇప్పుడు వచ్చింది మనకి. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? వాళ్ళందరూ ముందు వచ్చారన్నమాట. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ స్టేట్మెంట్ ఇవ్వక ముందు జరిగిన ఈవెంట్ ఏంటి అంటే, యెరూషలేము నుంచి వచ్చిన వీరందరూ కూడా అడగడం జరిగింది. అదే మాట లూకాసు వార్తలో వారందరూ కూడా ఇతను క్రీస్తేమో అని ఆలోచించుకొనిచుండగా అన్న మాట ప్లస్ ఈ మాట ఏమని, నీవు క్రీస్తువా, ఏలియావా, ప్రవక్తవా అని
సూటిగా ప్రశ్న అడిగినప్పుడు వారు ముగ్గురు నేను కాను అని చెప్పినప్పుడు, వారు ముగ్గురు కానప్పుడు నువ్వు బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు? నువ్వు అంటే ఈ పాపాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి నువ్వు దేవుడే పంపించట్లేదని, దేవుడే నేను పంపించలేదు అంటున్నావు. మాకు తెలిసి ముగ్గురే రావాలి, అయితే క్రీస్తు లేకపోతే ఏలియా లేకపోతే ప్రవక్త. మరి నువ్వెవరివి? వాళ్ళ ముగ్గురు వచ్చి ఈ పని చేసి ఉండుంటే మాకు అర్థమయ్యేది. నువ్వెవరివి అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, నేను చేసే ఈ బాప్తిసం గురించి మీరు పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన నీడ్ లేదు అక్కడ. ఎందుకు అంటే నేను కేవలం నీటితో బాప్తిసం ఇస్తున్నాను, అది మీకు యొక్క ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. అది అంటే మీరు క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నప్పుడు మీరు విశ్వాసం చూపించాలి కనుక, అటువంటి యాటిట్యూడ్ ఉంటే మీరు ముందు నా దగ్గరికి వస్తారు కనుక నేను ఆ విషయాన్ని మీకు ప్రకటిస్తున్నాను నేను అని చెప్పి ఓ మాట అన్నాడు. ఏమని? నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చున్నాను గాని, ఆ గాని దగ్గరే ఉన్నదంతా. గాని అంటే అర్థం ఏంటంటే దిస్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. ద ట్రూ థింగ్ ఈస్ దట్ నా వెనుక వచ్చుచున్న వాడు మీ మధ్య ఉన్నాడు. హీఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ. మీ మధ్య ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఆయన. మీరు ఆయనని ఎరుగరు. ఆయన వచ్చి ఉన్నా మీరు ఆయనని తెలుసుకోలేరు. ఇదే మాట పూర్తి స్టేట్మెంట్ అక్కడ ఇచ్చింది. ఆయన మీ మధ్య ఉన్నారు, మీరు ఆయనని ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగుడను కానని వారితో చెప్పెను. అది ఆ పూర్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎందుకు వారిని మీరు ఆయన్ని ఎరుగరు అన్న మాట ఎందుకు ఉపయోగించాడంటే, అక్కడ అడుగుతున్న వ్యక్తులు ఎవరో తెలుసా? అక్కడ పరిసయ్యులు అడుగుతున్నారు. అక్కడ ఆ పరిసయ్యులు గురించి మనము పోయిన క్లాస్ లో మాట్లాడుకున్నాము. ఏమని? వారు తమకు స్వంత జ్ఞానముతో, తన స్వంత నీతితో వారికి కావలసిన సిద్ధాంతాలను వారు తయారు చేసుకుని దేవుని నుండి దూరంగా పాప జీవితంలో జీవిస్తున్న మనుషులు. అంతేకాకుండా చాలా హైట్ అండ్ రిబెలియన్ అగైనెస్ట్ ద ట్రూత్ అన్నమాట. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని క్రీస్తుగా అంగీకరించడానికి, యేసుని ప్రభువుగా అంగీకరించడానికి, క్రీస్తుగా అంగీకరించడానికి వారికి మనసు ఒప్పలేదు. అత్యంత భయంకరంగా దేవుణ్ణి మాటలతో హింసించారు, చేతలతో కూడా. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు కూడా హింసించడం జరిగింది. ఆ మాట బాప్తిస్మ ఇచ్చే యోహానికి చాలా స్పష్టంగా తెలుసు కనుక ఆయన మీ మధ్యన ఉన్నాడు, కానీ మీరు ఆయన్ని ఎరుగరు. దేవుడు యోహాను సువార్త మొట్టమొదటి 10 వచనాలు చెప్పిన మాట ఏంటి? ఆయన వెలుగు లోకంలో ప్రకాశించెను గాని చీకటి ఆ వెలుగును గ్రహింపకుండా ఉండెను. అంటే ఆయన దేవుడే మధ్యలో నడుస్తున్నా కూడా వారికి తెలియటం లేదు. అంటే వారు అంతా కూడా మొద్దుబారిపోయిన హృదయాలతో ఉన్న మనుషులు వారందరూ. సో ఆ విషయము స్పష్టం చేస్తూ, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. సో ఇది ఆ పూర్తి స్టేట్మెంట్ ఆ రోజు చెప్పడం. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఏం జరిగింది ఈవెంట్ తను క్లారిఫై చేసిన తర్వాత, యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరుగుచుండెను. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది అంటే ఆ యెరూషలేముకి రైట్ సైడ్ ఉన్న యొర్దాను నదీ ప్రాంతంలో అవతల వైపు ఒక బేతనీ ఉంది. యువతల ఒక బేతనీ, అవతల ఒక బేతనీ. ఆ అవతల ఉన్న బేతనీ అనే ప్రదేశంలో జరుగుతుంది. 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయన, నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. ఇందాక మనం ఆల్రెడీ 15వ వచనం చదువుకున్న మాట యోహాను సువార్తికుడు యోహాను రాసి ఇక్కడ కాంటెక్స్ట్ లో రాశాడు. ఎక్కడ ఆ మాట చెప్పాడు యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెబుతూ, ఇదిగో ఆయనే ఈయన, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పెను. నేను ఆయనని ప్రత్యక్షంగా నాకు తెలియదు, కానీ ఆయన నా తరువాత ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇచ్చు నిమిత్తము ఆయన వస్తారు కనుక ఆయన రావటానికి నేను మార్గం సిద్ధపరచమని దేవుడు నాకు ఇచ్చిన ఆ బాధ్యత నెరవేరుస్తూ నేను నీటితో బాప్తిస్మము ఇస్తూ వచ్చాను నేను అని తన యొక్క ఆ డివైన్ మినిస్ట్రీ గురించి చెప్పడము జరిగింది. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుచుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అదిగో మీకు అందరికి ఒక మాట చెప్తున్నాను నేను. నా విట్నెస్ ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పావురము లాంటి ఆకారం కనపడింది నాకు. అది పావురం కాదు, పావురము వలె. పావురం వచ్చి దిగలేదు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు పావురము లాంటి ఆకారముతో పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చి చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలవడం కూడా నేను చూశాను. నేను
చూసినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, చూడండి, నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపారు. ఆ మాటలు అన్ని ఎక్కడ తెలుసు యోహానికి? అడవిలో ఉండగా దేవుని వాక్యము యోహాను దగ్గరకు వచ్చెను. ఆ దేవుని వాక్యం ఏంటో చెప్పనా? అక్కడ వచ్చిన వాక్యము ఈ వాక్యం అన్నమాట. ఏంటంటే, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఇది దేవుడు ప్రత్యక్షంగా బాప్తిస్మం ఇచ్చి యోహానుతో ఒక ప్రవచనం చెప్తున్నారమ్మా. యోహాను, నీకెవరో తెలియదు కదా, నీ క్రీస్తు అంటే ఎవరు నీకు తెలీదు. ఆ క్రీస్తు ప్రభు ఎవరు అని నువ్వు ఎలా గుర్తిస్తావంటే, నువ్వు బాప్తిస్మం ఇస్తూ ఉంటావు అందరికి. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు వస్తారు. అయితే ఒకానొక సమయంలో నీవు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన ఒక వ్యక్తికి, ఆ మనిషి మీద నీవు ఆత్మ పావురము వలె నిలబడము నీవు చూస్తావు. అలా ఎవరి మీద ఆ ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చు నీకంటే ప్రముఖుడు, నీకంటే ముందటి వాడైన దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని ఆల్రెడీ దేవుడు బాప్తిసం ఇచ్చి యోహానికి ముందే చెప్పి ఉంచారు. కనుక తన ఆ పరిచర్య జరుగుతుండగా అనేక మంది వచ్చారు, కానీ ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి ఉండడం, నిలుచడము తను చూడలేదు. ఎప్పుడైతే ప్రభు వచ్చారో ఆ ప్రభువు మీద ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండడము బాప్తిసం ఇచ్చి యోహాను చూశాడు. తనకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పి ఉన్నారు కనుక, ఈయనే ఆయన అని చెప్పి వెంటనే ఎలుగెత్తి చెప్తున్నాడు అందరికి, ఇదిగో నాకు అర్థమైపోయింది, ఇంతకాలం వేచి చూస్తున్న ఆ క్రీస్తు వస్తారని తెలుసు, పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం ఇస్తారని తెలుసు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనని ఎరుగనైతిని గాని అన్న మాట అందుకనే 2 సార్లు ఉపయోగించాడు. నాకేం ప్రత్యక్షంగా ఆయన ఈయన నాకు తెలియదు. నాకు ఎలా తెలిసింది అంటే, దేవుడు ఒక హింట్ ఇచ్చారు నాకు. ఆ క్లూ ఏమిటి అంటే, ఎవరైతే ఆత్మ ఆయన మీద నిలుస్తుందో, నీవు బాప్తిసం ఇస్తున్నప్పుడు, అది కూడా నీవు ఎవరికి బాప్తిసం ఇస్తావో వారిలో ఒకరికి పరిశుద్ధాత్మ దేవుడు నిలవబడడం నువ్వు చూస్తావో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనెను. సో ఆ రకంగా బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి అలా చూడడం వలనే, ఇదిగో ఆ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎప్పుడన్నాడు? ఇది బాప్తిసం అయిపోయిన తర్వాత చెప్పిన మాట ఇది. ఎందుకు అంటే అలా చెబుతూనే ఈ మాట చెప్పాడనమాట. ఇదంతా సాక్ష్యము. 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న ఈ 5 వచనాలు ఏమిటంటే, ప్రభువు గురించి యోహాను ఇచ్చు టెస్టిమోనీ, అంటే సత్యాన్ని ప్రకటించడం. ఎలా ప్రకటించగలిగాడు? ఆ ముందు బాప్తిసం అనే ఈవెంట్ అయిపోవడం వలన, పరిశుద్ధాత్మ దేవుని చూడడం వలన వెంటనే 100% కన్ఫర్మేషన్ వచ్చింది, ఈయనే క్రీస్తు ప్రభు అని. వెంటనే ఆయన గురించి డిక్లేర్ చేస్తూ మొట్టమొదటి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ఆ రెవల్యూషన్ కూడా వచ్చింది. అంటే ఆయన గొర్రె పిల్లలాగా బలి అయిపోతారన్న రెవల్యూషన్ కూడా బాప్తిసం ఇచ్చి యోహానికి తెలుసు. దేవుడు అది ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అంతేకాకుండా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈయన ఆయన అని చెప్పి అందరి ముందు కనపడుతుండగా ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిసారిగా దేవునిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే బాప్తిసం ఇచ్చు యోహాను. సో అక్కడితో బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకొద్దిగా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి ముందుకు వెళ్తూ. అంటే తను ఏ రకంగా చనిపోయాడు, ఏ రకంగా చెరసాల్లో వేయబడ్డాడు, ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడు, ఆ ఈవెంట్స్ అన్ని కూడా ముందు ఉన్న అధ్యాయాల్లో లిఖించబడ్డాయి. సో దీంతో ఆ 3వ స్టేజ్ అయిపోయింది. ఇదేంటిది? పరిచయం స్టేజ్. మొదటిది బాల్యము, మొదటిది చిన్నతనం, బేబీగా ఉన్నప్పుడు 1 ఇయర్. తరువాత 12 సంవత్సరాలుగా ఉన్న బాల్య దశ, ఒకే ఒక్క ఈవెంట్. ఆ తరువాత 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇద్దరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగా పరిచయం చేశారు, ఎవరు చేశారు, ఏ రకంగా ఆ పరిచయం చేయడము జరిగింది, ఆ ఫోర్ రన్నర్ ఎందుకు వచ్చాడు, ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ప్రభువు మార్గమును సరళము చేయుడి అన్న మాట యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాము. ఇందులో ముఖ్యమైన 2 విషయాలు కూడా తెలుసుకున్నాము. ఏమిటది? దేవుడు పరిశుద్ధాత్మలో, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇవ్వబోతున్నారు. అవి 2 కూడా దాన్ని క్లారిఫై చేయడానికి ఒకే ఒక్క సువార్తలో రాయడము జరిగింది. మత్తయిలోను లూకాలోను రాయడం జరిగింది. అది ఏమిటది? ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను సెపరేట్ చేసి తన కొట్టులో ఆయన భద్రపరచును. గోధుమలు అనేది మంచివి, అవి సేఫ్ గా ఉంటాయి. భద్రపరచడం అంటే సేఫ్ గా ఉంటాయి. అగ్నితో కాల్చేస్తే డెస్ట్రాయ్ అయిపోతాయి. సో పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉంటారు.
ఎవరైతే విశ్వాసం లేకుండా దేవుని కృపను అందుకోక ఉండిపోతారో వారందరూ కూడా అగ్నితో కాల్చబడతారు. అదనమాట. అగ్నిలో ముంచడం కాదు, అగ్నితో కాల్చబడతారు. ఎందుకు నేను నిన్న ఆ పరిశుద్ధాత్మ లోను అగ్నితోను అని అండర్లైన్ చేసుకోమని చెప్పాను అంటే, ఆ డిఫరెన్స్ ఏమిటి అంటే, మనల్ని తీసుకువెళ్ళి పరిశుద్ధాత్మ లోపల ఇమ్మర్స్ చేస్తారు, వాళ్ళ మీదకి అగ్ని పంపిస్తారు, అగ్నితో వాళ్ళని డిస్ట్రాయ్ చేయబోతున్నారు. అందుకని ఆ పొట్టుని అగ్నితో కాల్చివేయడం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, దేవుని యొక్క 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అందరూ కూడా దేవుని సమక్షంలో నిలిచినప్పుడు, గ్రంథములు తెరవబడినప్పుడు, ఎవరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండలేదో వారిని అందరినీ వారి వారి క్రియల చొప్పున దేవుడు అక్కడున్న మండుతున్న బర్నింగ్ లేక్ ఆఫ్ ఫైర్ అనే అటువంటి ఆ ప్రదేశంలోకి వారిని పంపివేయడము జరుగుతుంది. సో ఇది ఈ 3వ ఈవెంట్ యొక్క కంక్లూజన్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫేజ్, 4th ఫేజ్ లోకి మనం వెళ్ళబోతున్నాం నెక్స్ట్ క్లాస్ లో. సో ఈ రోజు బైబిల్ స్టడీ ఇక్కడితో మనం ముగించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.